హృదయపు తలుపులు తెరుద్దాం, యేసయ్యను లోపలికి ఆహ్వానిద్దాం. ఈరోజు ఎంతమంది యేసయ్య కావాలి? చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తిన లాగా కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఇప్పటి వరకు నా హృదయాన్ని తెరవకుండా ఉండాలయ్యా. ఇప్పటి వరకు మూసుకునిపోయింది అన్యాయములోనే, అక్రమములోనే, పాపపు ఆలోచనలోనే ఉన్నానయ్యా. ఈరోజు మొత్తాన్ని విడిచిపెడుతున్నాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటున్నానయ్యా. నీ రక్తం చేత కడగండి, నీ రక్తం చేత కడగండి అయ్యా. శుద్ధి చేయండి నాయన, బాగు చేయండి ప్రభువా. నీ బిడ్డగా నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా. నీ కుమారుడుగా నేను బ్రతకాలనుకుంటున్నాను. నీ వారసుడుగా నేను బ్రతకాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. గరుడైన తండ్రి, ఈ శుభప్రదమైన రాత్రి చక్కటి మాటలు వినిపింపచేశారు నాయన. 2016వ సంవత్సరంలో ఈ స్థలంలోకి అడుగు పెట్టడానికి కృప చూపించారు. ఆనాటి నుంచి నాటి వరకు ప్రభు ఈ పరిచర్యని ఎన్నో అవంతరాలు, ఎన్నో ఎడబాయకుండా నడిపిస్తున్నందుకై వేలాది స్తోత్రమయ్యా, నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీ కుమారుని అడుగున కాపాడుతున్నావయ్యా. ఈ మధ్య కాలంలో కూడా భయంకరమని ఆక్షేపించండి. నీ దక్షిణ హస్తాన్ని, నీ కాపుదల, నీ దూతలను భద్రము చేసి నీ కుమారుని కాపుల తెచ్చి కాపాడి రక్షించి నేటి దేవున నిలబెట్టినందుకు వేలాది స్తోత్రాలు, స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని పక్షాలు విడిచి వెళ్ళి పౌలు గారు ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పౌలు గారితో మాట్లాడారు. నాకు ఈ పట్టణంలో చాలా మంది ప్రజలు ఉన్నారని చెప్పావు. అలాగే నీ కుమారుని మరలా నిలబెట్టుకున్నారు. ఇంకా